ఇటు చస్తే బాగుండ్రా. చివరికి కన్న తల్లిదండ్రులు కూడా అదే మాట అంటున్నారా? నీ లోపట ఒక మహిమాయుక్తమైన వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. సౌలును పౌలుగా మార్చి భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చలేదా? తన మహిమ కొరకు వాడుకోలేదా? అననీయ దృష్టి వేరు, ప్రజల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. నమ్ము, నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలో ముగింపులో చెప్తా. దావీదు యెషయి ఇంట్లో ఉన్నప్పుడు వీడు ఇంత అమాయకుడు, నాకు ఎందుకు పుట్టాడో, తండ్రి అమాయకుడిని చూశాడు దావీదులో. అన్నలు గ్రామస్తులేమో గొర్రెల కాపరిని చూశారు. సౌలేమో దావీదును పట్టుకొని అంటాడు, చిన్నవాడా చిన్నవాడా అని. సౌలేమో దావీదులో చిన్నోడిని చూశారు. తండ్రి ఏమో వెర్రివాడిని చూశారు. అన్నలేమో గొల్లవాడిని చూశారు. కానీ ఆ దావీదు లోపట కృపగల దేవుడు ఏం చూశాడో తెలుసా? ఆ గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరి లోపట మహారాజును దేవుడు చూశాడు. ఇజ్రాయేలు 12 గోత్రాలను 40 సంవత్సరాలు ఏలబోయే మహారాజును చూశాడు. ఆమేన్. ఆ మహారాజులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించటం కూడా దావీదులో దేవుడు చూశాడు. నేను అనుకుంటా, దావీదు ఎంత గొప్పోడు అవుతాడని. రొమ్మును ఆనించుకొని పాలు తాపించిన తల్లి అనుకోలేదు. స్నానం చేయించేటప్పుడు ఈ దావీదు భవిష్యత్తులో ఓ మహా గొప్ప వంశవృక్షం కాబోతుంది తల్లి అనుకోలేదు. 8 మంది కొడుకులు పుట్టారు. ఈ ఏళ్లలో వీడు ఒకడే, వీడు అల్పుళ్ళే అని అనుకొని ఉండొచ్చు. కానీ ఆ చిన్నవాడిలో, విన్నారా? ఆ చిన్నవాడిలో చూడాలి, ఆ చిన్నవాడిలో ఇజ్రాయేలు రాజ్యాన్ని ఏలే రారాజును దేవుడు చూశాడు. ఆ దావీదు వేరు చిగురులో నుండి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఉద్భవించటం, ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యం విస్తరించటం, ఆ చిన్న దావీదులోనే బృహత్తరమైన ప్రణాళిక దేవుడు చూశాడు. ఓ మాట, నా జీవితంలో సేవ చేసే దినాల్లో ఎంతోమంది బిడ్డలు, అయ్యా మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మాకెంతో ఇన్స్పిరేషన్, మేము కూడా సేవ చేస్తే ఇలా సేవ చేయాలని అనుకుంటున్నాం